ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు హుడైన దేవా, మీకే వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభా, మీ ముద్దు కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. మా ప్రియ తండ్రి, మరి విశేషంగా ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. యొక్క రాత్రికాల సమయంలో మీ దాసుల ద్వారా జూమ్ లో మీ మాటలు వింటకు మరి మీరే సమయాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభా, ఈ సమయంలో కీర్తన పాడే విషయం చూపించండి. మీ దాసులు నాయన ప్రభా, మరి మీ మాటలు అందించిన ఉండగా మరి తెలుగులో కిషోర్ అంకుల్ తర్జుమా చేస్తూ ఉండగా మీరు కృప చూపించండి. అయినా మరి జూమ్ లో అనేకులు పాల్గొనడానికి మీరు కృప చూపించి మేలు పొందడానికి మీరు సహాయాన్ని గ్రహించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈ కరోనా కాలంలో నాయన ప్రభా మీరు కృప చూపుచూ ఉన్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీకే చెల్లించుకొంచు. రక్షకుడును మా ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి మీటింగ్ ప్రారంభించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సాత్విక్ ఉన్నాడా? సాత్విక్ కార్తిక్ లేదు. కృష్ణారావు సన్ వందనాలు. సాత్విక్ ఒక పాట పాడు. సరే త్వరగా షారోను పువ్వులేము. షారోను పువ్వులే లోయలలో పద్మము వలెనే, షారోను పువ్వులే లోయలలో పద్మము వలెనే, నా హృదయములో ఉదయించితివి. ప్రభువా దున్నితివి వాక్యపు నాగలితో, ప్రభువా దున్నితివి అహని ప్రేమాతి మధురం ధ్వజముగనేతివి. సిలువపై ఓ ప్రభువా అహని ప్రేమాతి మధురం ధ్వజముగనేతివి. సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి. సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి. అహని ప్రేమాతి మధురం ధ్వజముగనేతివి. సిలువపై ఓ ప్రభువా బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము వలెనే, బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము వలెనే, నన్ను క్షేమముగా కాచితివిలలో, నన్ను క్షేమముగా కాచితివిలలో, గాయపు హస్తములు వలయము వలె చుట్టగన్, గాయపు హస్తములు వలయము వలె చుట్టగన్, అహని ప్రేమాతి మధురం
ధ్వజముగనెత్తితివి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి ఆహని ప్రేమాతి మధురం ధ్వజముగనెత్తితివి సిలువపై ఓ ప్రభువా ఆహ ప్రభు నీరాకడకై కనిపెట్టెద సహనముతో ఆహ ప్రభు నీరాకడకై కనిపెట్టెద సహనముతో సువార్త చాటుచునే సాగెదనిలలో సువార్త చాటుచునే సాగెదనిలలో అరణ్య మార్గమున ఎడారి మార్గమున అరణ్య మార్గమున ఎడారి మార్గమున అహని ప్రేమాతి మధురం ధ్వజముగనెత్తితివి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి షారోను పువ్వువలే లోయలలో పద్మము వలెనే నా హృదయములో ఉదయించితివి నా హృదయములో ఉదయించితివి వాక్యపు నాగలితో ప్రభువా దున్నితివి వాక్యపు నాగలితో ప్రభువా దున్నితివి అహని ప్రేమాతి మధురం ధ్వజముగనెత్తితివి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలిచితివి అహని ప్రేమాతి మధురం ధ్వజముగనెత్తితివి సిలువపై ఓ ప్రభువా. వందనాలు. వందనాలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉండారా పాట పాడటానికి? అంకుల్ కిషోర్ కుమార్తెలు జాయిన్ అయినట్టుండారే. అంకుల్ వందనాలు. కిషోరు అన్నా వందనాలు. మీ కుమారుల కుమార్తెల? అదే కుమార్తెలుగా కలిగిన కుమారులు వాళ్ళే ఈ శాస్తి. అన్నా అన్నా ఒక పాట పాడమని వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరునా? వాళ్ళు భయపడుతున్నారన్నా. అబ్బో ఎందుకు? ఎవరు కనపడలేదుగా.
Kishore, Yes, brother. I think David Prince was asking to sing. Just ask. Yes. He is ready. Be ready. Ask him ready only. Okay. He is ready. Yes. వలేటి వెంకటేశ్వర్లు అయ్యా, వలేటి వెంకటేశ్వర్లు అన్నా వందనాలన్నా. అయ్యా వందనాలు. ఓ పాట పాడు అన్నా. వలేటి వెంకటేశ్వర్లు జాయిన్ అయ్యాడుగా, ఓ పాట పాడు. అందరికీ వందనాలు. మన దగ్గర ఉన్న పుస్తకాల్లో నుంచి 94వ కీర్తన పడుతున్నా చూడండి. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. ప్రభువా నీ చేతి నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయా. ప్రభువా నీ చేతి నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్ను ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్ను ఎదురొచ్చినా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నే నిలబ్రతుకుచున్నానయా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నే నిలబ్రతుకుచున్నానయా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. కునుకాక ఎన్నడు నిద్రించకాని కనుపాపవలేక చెడివాడవు. కునుకాక ఎన్నడు నిద్రించకాని కనుపాపవలేక చెడివాడవు. కాపరివైన నీ మందలోనే నే నిలబ్రతుకుచున్నానయా. కాపరివైన నీ మందలోనే నే నిలబ్రతుకుచున్నానయా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నే నిలబ్రతుకుచున్నానయా. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నే నిలబ్రతుకుచున్నానయా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా. ప్రభువా నీ చేతి నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయా.
ప్రభువా నీ చేతి నీ నీడలోనే నే నిలబ్రతుకు చున్నానయా, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమౌదును తెలియదేసయ్యా, నేనేమౌదును తెలియదేసయ్యా. Kishore, you can continue. Can you hear me, Kishore? Yes, brother, I am getting. I think recording problem, I think. No, only net some problem. There's no problem with the recording. Recording has nothing to do with this. You continue singing somebody else, or only one. You can sing one or two songs more. One more song, better it is. Sure. Chintala. అన్న వందనాలు. వందనాలు, ఒక పాట పాడు. సరే అన్న. Yes, continue. అందరికి వందనాలు. సెలెక్టెడ్ సాంగ్స్ నుంచి 138వ కీర్తన పాడుతున్నాం. 138వ కీర్తన. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము, నా జీవన యాత్రకు మలి సంధ్యా సన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్యా ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు, జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనములో ఎన్నో అవమానాలు, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నీవిచ్చిన ఈవి ఇతరుల వలె గుర్తించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను, నీవిచ్చిన ఈవి ఇతరుల వలె గుర్తించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాము, నా ఆశ్రయ దుర్గము దేవా నీవే, నా ఆశ్రయ దుర్గము, జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా
నీతోనే అంతము. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా, నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా. దేవా తండ్రి నా ఆశ్రయ దుర్గమే, దేవా తండ్రి నా ఆశ్రయ దుర్గమే. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, మా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. మా మేలుల కొరకేనా ఈ శ్రమలనే కొలిమి, బహుమానములిచ్చుటకే ప్రభు అనుమతినిచ్చితివా. మా మేలుల కొరకేనా ఈ శ్రమలనే కొలిమి, బహుమానములిచ్చుటకే ప్రభు అనుమతినిచ్చితివా. ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచితివి, నీ రాకడ కొరకై ఎదురు చూస్తూ వేచియుండెదను. ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచితివి, నీ రాకడ కొరకై ఎదురు చూస్తూ వేచియుండెదను. ప్రభువా దేవా త్వర త్వరగా రారమ్ము, ప్రభువా దేవా త్వర త్వరగా రారమ్ము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, మా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. వందనాలన్నా. వందనాలు వందనాలు వందనాలు. Hello, start class. Yes, pray and somebody can pray. Your phone is having some complaint. Net is connection is okay? My phone, huh? Yes. Yes, net is connecting. You have to adjust somehow with But somebody. recording, Recording has nothing to do with that. You are not recording. You have to. No, I am not recording. Only the net But, is your net is having problem. Where is three range is there? Where is Nani? His phone is good. అన్న మీ నెట్ ప్రాబ్లం ఉందన్న, మీకు నెట్ ప్రాబ్లం ఉంది. అది 3 పాయింట్లు వస్తుంది. అంటే కొంచెం పక్కకి రండి అన్న, లేకపోతే రూమ్ లో ఉన్నట్టున్నారు మీరు. Okay, by the time you adjust, somebody can pray. I think if Nani can give his phone, it's better.
or you can move some positions so that you can get a proper net. Yes, brother. Somebody pray, please. ప్రార్థన చేసుకుందాం. దయామేడ ప్రేమగల మా ప్రియ తండ్రి, మహిమగల మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతయు ప్రభువా మీ దయగల హస్తాలలో మమ్మును మా ప్రియులను భద్రపరిచి కాపాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పక్షంగా తండ్రి మీరు చేసిన మేలున్నిటి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవిత కాలంలో ప్రభువా మా పక్షంగా ఎన్నెన్నో మేలు చేశారు, మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకైనా కలువరిలో మీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా ప్రభువా మా ప్రియులతో కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడికలో చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసును జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నేను అంకులను జ్ఞాపకం చేసుకోండి, కిషోరాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా పక్షంగా మాకు నాయన మా కొరకై అందిస్తున్నటువంటి వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, వాక్యం అందించే సేవకులను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా మీకు ఇప్పుడు బలపరచండి. ఏ ఆత్మకు ఏ మాటలు అవసరమో నీవు ఎరిగిన దేవుడు, ఒక్కొక్కరితో నాయన మీరేం మాట్లాడండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రభువా ఆత్మ సంబంధమైన మేలు, దీవెన, ఆశీర్వాదం తెచ్చని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని ప్రభువా మా కొరకై దీవించమని, మహిమ ఘనత ప్రభువులను మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. బ్రదర్, 1 minute. I have to do something. Okay, I have to fix both of us. Wait. One minute. స్టాండ్ కూడా తీస్తున్నారా? ఇక్కడ స్టాండ్. Okay, we'll continue. By grace of God, ఎస్ బ్రదర్. I'm going to start the class. ఓకే. By the grace of God, today also we can continue the studies in the book of Romans. దేవుని మహాకృపను బట్టి ఈ దినం కూడా మనం రోమ పత్రికలో ధ్యానాలు ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. We have been seeing Romans can be taught as for buildings. రోమ పత్రికలో మనం 4 బిల్డింగ్ల గురించి, కట్టడాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. I know that you are thorough with this topic by this time. Every week I am repeating the same thing. ఎందుకంటే ప్రతి వారం నేను దాన్ని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయాలు మీకు బాగా అర్థమై ఉంటాయి అని నమ్ముతున్నాను. This should be in your mind. That's why I am repeating every week. ఇది మీకు గుర్తుంటే ఉంటుంది, ఎందుకంటే ప్రతి వారం నేను దీని గురించి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి. So the first building is actually the court of law we can find in Romans 1-5. రోమ పత్రిక 1-5 వరకు ఒక బిల్డింగ్ కట్టడాన్ని గురించి, న్యాయస్థానాన్ని గురించి మనం విన్నాం. We have seen that and we have studied that. మనం 1-5 వరకు ధ్యానం చేశాం. And the second building is from Romans 6-8. That is actually the power plant of grace. 6-8 వచ్చిన 8 అధ్యాయాల వరకు దేవుని యొక్క కృపచేత కట్టబడిన శక్తివంతమైన కట్టడాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. The third building is the synagogue of the Jews. మూడో కట్టడం ఏంటంటే యూదులకు సంబంధించిన సినగోగులు, వారి యొక్క కూడుకునే స్థలాలు అని మనం విన్నాం.
That is from 9 to 11. అది 9 నుండి 11 అధ్యాయాల వరకు ఉన్న భాగం మనం గుర్తుపెట్టుకున్నాం. The fourth one is actually from 12 to 16. That is called the temple of living God. తర్వాత ఆఖరిగా దేవుడు నివాసం ఉండే జీవము గల దేవుడు నివాసం ఉండే స్థలం అని మనం ఆఖరిగా మనం గమనిస్తా ఉన్నాం. We are now in the power plant of grace. That is the second building. కృప చేత కట్టబడిన కట్టడంగా అనేది రెండో కట్టడాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We have seen this building has three floor. First floor is the plan of sanctification. అంటే రెండవ కట్టడంలో మొదటి అంతస్తు పరిశుద్ధత పరచబడేదాని కొరకైన ఏర్పాట్ల గురించి మనం మొదటి అంతస్తుగా గమనించాం. So 6th chapter speaks of the plan of sanctification. Chapter 7 speaks of the pain in sanctification. అంటే రెండవ అంతస్తు ఏంటంటే రెండవ భాగం పవిత్రపరచబట్టంలోటి మొదటిది గమనించాం 6వ అధ్యాయంలో. పవిత్రపరచబట్టంలో ఉండిన బాధ ఏంటో 7వ అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం. Last week we have seen Romans chapter 7 1 to 6. పోయిన వారంలో మనం గమనించింది ఏమంటే 1 నుండి 7 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం గమనించాం. We have also seen Romans 7 can be divided into 3 parts. రోమపత్రిక మనం 3 భాగాలుగా మనం ధ్యానం చేశాం, చూసాం. Romans 7. రోమపత్రిక 7వ అధ్యాయంలో 3 భాగాలు చేసుకున్నాం. దాన్ని మనం 1 to 6 is called the spiritual man and the law. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ధర్మశాస్త్రంతో సంబంధం ఏంటో మొదటి నుండి 6 వచనాల వరకు భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయం that we have seen already, that we already saw last week. పోయిన వారం దాన్ని మనం గమనించాం. 7 to 13 is the natural man and the law. That is what we are going to see today. ఈ రోజు మనం గమనించేది 7వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు గురించి ధర్మశాస్త్రానికి ఉన్న బంధం గురించి మనం వినబోతున్నాం. 14 to 25 speaks of the carnal man and the law. శరీర సంబంధి అయిన మనిషి 14వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఉన్న భాగంగా మనం చూస్తాం ధర్మశాస్త్రానికి ఎలాగూ స్పందిస్తాడు అనేది. So we are going to start the class. Today we are going to discuss about chapter 7 verse 17 to 13, that is natural man and the law. ఈ రోజు మనం 7వ అధ్యాయం 7 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ధర్మశాస్త్రానికి ఉన్న బంధం ఏంటో మనం చూడబోతున్నాం. Kishore, please read that portion in your Telugu. 7 to 13, 7 నుండి 13 వరకు. Please read. Can I read? Yes, I told you to read. Yes. కాబట్టి మేమేమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లని రాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించాను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటేని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడింది. ఎలాగనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియు ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లా రాదు. అందుచేత పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయును. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. Okay.
when we are looking at the spiritual 7 to man and 13. law, when you are looking at the spiritual man and law in the first 1 to 6, we found that the Paul was using the metaphor of the wife and husband. అంటే 1 నుండి 6 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఆత్మ సంబంధి అయిన మనుషుడు ధర్మశాస్త్రానికి ఉన్న బంధాన్ని గురించి చెబుతూ ఈ భూలోకంలో భార్యాభర్తల బంధాన్ని గురించిన ఆయన అన్వయింపు చేసి మాట్లాడినట్టుగా మనం విన్నాం 1 నుండి 6 వరకు. When he was talking of chapter 6, there the metaphor is used is the slave and the master. ఇక్కడ 6 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఒక యజమానుడు ఒక దాసుడు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. I just want to say a few sentences in these two metaphors. ఇక్కడ ఈ పోలికలు అనే దాని గురించి చెప్తూ నేను వీటి గురించి మరలా మీకు చెప్పాలనుకుంటున్నాను. Chapter 6 we saw it is a slave, not a servant. Their metaphor is a slave. Chapter 6. They're actually slave. Just say that only. No, not before words. ఇక్కడ మనం గమనిస్తే 6లో అతడు బానిసగా కనపడతా ఉన్నాడు, దాసుడుగా. You must know the difference between a servant and a slave. అంటే మన ఖచ్చితంగా సేవకునికి దాసునికి ఉన్న వ్యత్యాసాలు ఏంటో కూడా మనం తెలుసుకొని ఉండాలి. A servant is a person who works from morning 8 to 5 and he go home afterwards. ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా పనిచేసి ఒక పనివాడు, ఒక దాసుడు వెళ్ళిపోతాడు. He gets his pay also. ఎందుకంటే అతడు డబ్బు కూడా పొందుకుంటాడు కూలిగా. He works for money, nothing more than that. అతడు డబ్బు కొరకే పని చేస్తాడు, అంతకు మించి ఇంకేం లేదు. Whereas a slave is an unpaid worker. ఇప్పుడు బానిస అనేది అతడు పని చేస్తానే ఉంటాడు కానీ డబ్బు తీసుకోవడానికి కాదు. అతడు బానిస. అతడు బానిస. He is working 24 hours 365 days. 24 గంటలు పని చేయాల్సిందే, 365 రోజులు పని చేయాల్సిందే. He has no free thinking. He is the property of the master. What the master wants, he just understands and he does it. అంటే ఒక వస్తువుగా మాత్రం అతడు యజమానుడు గుర్తిస్తాడు. యజమానుడు ఏం చేయాలా అనుకుంటాడో ఆ బానిస పట్ల జరిగిస్తానే ఉంటాడు. So the slave has no free thinking. What the master thinks, that is his all. He has no free thinking. What the master wants, he just does that. అంటే ఇక్కడ ఒక బానిస తనకు ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. యజమానుడు ఏమైతే ఆలోచన చేస్తాడో అదే తను చేసేవాడిగా ఉండాలి. He can be called as a property of the master. అంటే యజమానుడికి ఒక ఆస్తి లాగానే ఉంటాడు అతను. So you must understand that was the metaphor what was explained in chapter 6. ఇది 6వ అధ్యాయంలో చెప్పబడిన మాటగా మనం గమనిస్తున్నాం దాసుడు అనే దానికి. A man who is a child of God, who is a spiritual man, is a purchased possession of the Lord. ఇక్కడ ఆత్మ సంబంధమైన మనుషుడు ఒక వ్యక్తి దగ్గర నుండి కొనబడిన ఒక స్వాస్థ్యంగా, ఒక ఆస్తిగా కొనబడతా ఉంటాడు. అతడు కొనబడిన వాడుగా ఉన్నాడు. When you come to chapter 7, 1 to 6, we find the husband and wife relationship. ఇక్కడ దాసుడుగా అనేది పైన గమనిస్తే ఇప్పుడు మన 7వ అధ్యాయంలో మొదటిగా 6 వచనాల్లో ఇక్కడ భార్యగా భర్తగా కూడా మనం చూడగలుగుతున్నాం. There you can find again the wife is actually stay in the house of the husband. She won't go away. అంటే ఆమె బయటికి వెళ్తాల్సిన అవసరమే లేదు. ఒక యజమానుడికి, ఒక భర్తకి ఇంట్లో ఉండి పనిచేసే ఆమె లాగానే భార్యగా ఉంటుంది. She works so much. She actually belongs to the husband. At the same time, she won't be paid at all. యజమానుడి కొరకు పనిచేయాల్సిందే, కానీ ఆమెకి పరిహారం లేకపోతే కూలి డబ్బులు కానీ చెల్లించడానికి వీల్లేదు. I think no wife is ever paid by the husband. I think it's true. ఏ భర్త కూడా భార్యకి ఎలాగో డబ్బులు చెల్లించేవాడుగా ఉండడు కదా. And a faithful wife always know what the husband needs and she does it. ఇతను విశ్వాసంతో కూడిన భార్య ఎవరైనా సరే
భర్త ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ ఉంటుంది విశ్వాస సంబంధమైన భార్యగా కాబట్టి. So we can say a spiritual man is actually a slave of the Lord and also a faithful wife of the Lord. Both metaphors. ఇక్కడ మనం రెండు ఉదాహరణలో మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన మనుషుడు ఒక కట్టుబానిసలాగా యజమానుడు హృదయంలో మనసులో ఏముంటుందో అదే తను చేస్తాడు. అట్లానే ఆ ఇంట్లో ఉండిన ఒక భార్య విశ్వాస సహితమైన భార్య భర్తకు ఎలాగో పనిచేసి పెట్టుద్దో అలాంటిది ఒక ఆత్మ సంబంధిగా ఉంటాడు. Last week we have learned two words, that is polygamy and polyandry. ఇక్కడ బహుభార్యత్వం బహు భర్తలో కలిగిన వారిగా కూడా మనం గమనించకపోయిన వారు. So what happened when you are born again? So before you are born again, you had a husband, and when you are born again, you are dead to that husband. Then you resurrect and marry another person. అంటే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావో అంతకు ముందు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నావు. నమ్ముకున్న ఆ క్షణంలోనే నువ్వు చనిపోయి యేసు ప్రభులు వారితో తిరిగి లేచిన తర్వాతనే మరొక వ్యక్తిని నువ్వు వివాహం చేసుకున్నావు. అది క్రొత్త నిబంధన ఒక నిజమైన విశ్వాస అనుభవం. అది బిఫోర్ మ్యారేజ్, సో బిఫోర్ యూర్ బోర్న్ అగైన్, యువర్ హస్బెండ్ వాస్ you had many husbands. That is, you had the world, sin, flesh, Satan, and so many things. You have many husbands. అంటే యేసు ప్రభు నమ్మకం ముందు శరీరము, లోకము, పాపము ఇవన్నీ కూడా నీకు రకరకాలైన భర్తలుగా కలిగిన వారిగా ఉన్నారు. Like Lord is telling, you had 5 husbands. That is true. నీకు 5 పెనిమిట్లు ఉండారు, అది వాస్తవమైన అన్నాడు కదా ప్రభు. And the present one whom you are saying is not a husband at all. That's what the Lord was talking to that woman, Samaritan woman. సమరయ స్త్రీతో ప్రభు చెప్పింది నీకు 5 భర్తలు ఉన్నారు, అది నిజమే, కానీ ఇప్పుడున్న వాడు నీ భర్త కాదని చెప్పాడు కదా. That is actually the case of a sinner. We have the sin, the world, the flesh, and the Satan, and so many things. ఇప్పుడు సాతాను గాని, లోకం గాని, పాపం గాని, ధర్మశాస్త్రం గాని ఇవన్నీ కలిసి భర్తలుగా అనేకమైన భర్తలు కలిగిన వారిగా ఉన్నాం. You have to die to those husbands and be born again to marry to the Lord. That's what is important. ప్రభువుల వారితో నువ్వు సంబంధం అంటే వివాహం చేసుకోవాలి అని ఉంటే నువ్వు ఆ క్రితం ఉండిన భర్తలందరితో నీవు చనిపోయిన అనుభవం ఉండాలి, ప్రభువుల వారితో తిరిగి లేచిన అనుభవం ఉంటేనే ఈ వివాహం జరుగుద్ది. Christ also had a wife before. We already saw so that Christ had the wife called Israel. యేసు ప్రభు కూడా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు భారీగా ఉన్నారు. He died to Israel and he rose again. Now he is free to marry his church. కనుక ఈ సంఘాన్ని వివాహం చేసుకోవటం కొరకు మాత్రమే యేసు ప్రభు ఇశ్రాయేలు భారీగా ఉండి చనిపోయి ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ఆయన అర్హత పొందాడు. The death of Lord, or rather when Israel rejected Lord, the Lord had a very cruel pain. Very cruel death. అంటే యేసు ప్రభుల వారు క్రూరమైన మరణం ఆయన పొందాడంటే ఇశ్రాయేలీయుల ద్వారా మాత్రం అది చేయబడింది. That word I told you is called apanithisko. అపనితిస్కో అని క్రూరమైన మరణం అనేది మనం గమనించాం. So when Christ died that apanithisko, we also had the same apanithisko. అంటే యేసు ప్రభుల వారు ఎలాగో క్రూరమైన మరణం పొందాడు, అలాగున కూడా మనం కూడా ఈ క్రూరమైన మరణంలో అనుభవంలోకి వెళ్ళాలి. So one thing you must understand, when you're born again, you had a very cruel death and resurrection. ఎప్పుడైతే నువ్వు విశ్వాసిగా చేయబడ్డావో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు క్రూరమైన మరణం యేసు ప్రభుల వారితో కూడా పొందామని గుర్తుపెట్టుకోవాలి. That never forget, otherwise you are going to be unfaithful slave and an unfaithful wife. ఇది మాత్రం గుర్తుపెట్టుకోకపోతే, క్రూరమైన మరణం ప్రభుల వారితో పొందాను అనేది గుర్తుపెట్టుకోకపోతే నీవు అపనమ్మకస్తులైన భార్యగా లేకుంటే అపనమ్మకస్తుడైన దాసుడుగా ఉంటావు అనేది గుర్తుపెట్టుకోవాలి. You can never be faithful to the persons who are very cruelly crucified you. You can never do that. నిజమైన క్రూరమైన మరణం నీ కొరకు అనుభవించిన ప్రభుల వారు అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. That is what you must not live for the world, but you must live for the Lord. నీవు ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలిపెట్టాలి,
ప్రభు కొరకు జీవించాలి. For living for the Lord, you must learn another word that is called thanato. You have to keep on dying every day. ఆ ధనాతో అని మరొక మాటను మనం గమనించాం. అదేమంటే రోజు నిత్యము మనం చనిపోయిన అనుభవంలోకి ఉండాలి. అది ధనాతో అంటే అది కూడా మరణమే. Why it is needed? Because without apanithisko and thanato, you can never bear fruit to the Lord. ఎందుకంటే అపనతిస్కో అనే క్రూరమైన మరణం, లేక ధనాతో అనే సామాన్య మరణం, ధనాతో అనే సామాన్యమైన మరణం లేకపోతే ప్రభు కొరకు మనం ఫలించడానికి అవకాశాలే లేవు. We have to bear fruit to the Lord. That's why that's why the Lord has purchased us and given to this eternal life that we should produce fruits of righteousness. నీతిమంతమైన ఫలాలు ఫలించే దాని కొరకే యేసు ప్రభులు వారు ఆయన మరణాన్ని ఓడించి మనం కూడా ఫలించాలని ఆయన మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. Now let me go forward. Now when you come to the second part, that is 7 to 13, it has a lot of confusions. ఇది వాస్తవంగా 7 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగం అనేది ఇది చాలా మనకు అర్థం కాకుండా తడబాటు కలిగించే భాగంగా మనకు కనపడతా ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. Because lot of Bible teachers preach that this is actually the testimony of Paul. చాలా మంది బైబిల్ టీచర్లు చెప్పేది ఏమంటే స్కాలర్స్ ఇది పౌలు గారి యొక్క అనుభవం అన్నట్టుగా చెప్తారు. You also must have heard these words, but this is testimony of Paul. You also must have heard that. మీరు కూడా వినుంటారు ఇది పౌలు గారి యొక్క అనుభవం అన్నట్టుగా. But the thing is, if you look at this way, if it become a testimony, it has a lot of problems with that view. ఒకవేళ ఇది పౌలు గారి యొక్క అనుభవం అనుకుంటే ఇది చాలా తికమకలు కలిగించే భాగంగా ఉంటుంది మనకి. Because Paul says in Philippians 3:6, concerning zeal persecuted the church, touching the righteousness which is of the law, blameless. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏమంటే ఫిలిప్పీ పత్రిక 3:6లో రాయబడ్డ మాటను మనం గమనిస్తే 3:6లో నేను చదువుతున్నాను. సంగమును ఆసక్తి విషయం అయితే సంగమును ఇచ్చేవాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనిందుడనైతే అని అన్నాడు. So there says, I am blameless. How can then this be the testimony of Paul? It can never be the testimony of Paul. నేను నిందారహితుడుగా ఉన్నాను అనేది చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఎలాగో ఈ మాటలు చెప్పగలడు? Actually, so we can understand very clearly. He is not talking of his own testimony. He is talking of something else. You must understand that very clearly. అంటే పౌలు గారు చెప్పేది ఏమంటే నేను ధర్మశాస్త్ర ప్రకారం నిందారహితుడు నేను అంటా ఉన్నాడు ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో. కానీ ఇక్కడ రోమపత్రిక చెబుతుంది ఈ విషయం ప్రత్యేకమైనది ఏదో ఉందన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. I think we have seen the consciousness, the 7 conscience. I taught in Telugu, right? Yes. Okay. Yes, so if you know the topic of conscience, Paul had a good conscience even when he was a Pharisee. అంటే అతడు పరిచయుడుగా ఉన్నప్పుడు ఆయన మనస్సాక్షి కూడా చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాడిగానే ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం. So you must understand he had a good conscience, but he never had a pure conscience. That is the problem. ఒకవేళ మంచి మనస్సాక్షి కలిగిన వాడిగానే ఉన్నాడే గాని పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడిగా లేడుగా అప్పుడు. So you must understand there when Paul was having, when Paul was telling of if he's telling his own testimony, then we are going to be in trouble. కనుక ఇది పౌలు గారు చెప్పిన మాటలు తన సొంత అనుభవం అని చెప్తే మనం ఖచ్చితంగా తికమకల్లోకి వెళ్ళిపోతాం ఇక ఈ భాగం బట్టి. I have requested about Titus, please admit the people because so many people are coming and putting me into trouble. Titus, please admit. I'm not going to admit anymore. Okay? Titus, can you hear me? Okay. Okay, please admit because I cannot do that. Now, so you must understand very clearly. So it is not his personal testimony. He is explaining about something else actually. What you call Paul. అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది పౌలు గారి యొక్క సంతానుభవం కాదు, దానికి మించింది ఏదో చెప్పబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. So here when you come to 7, that is 7:9 to 11, he says, I'm going to read that 7:9 to 11. For once, for I was alive without the commandment once,
And when the commandment came, sin revived and I died. నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటేని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. There he says, I was once without law. So నేను ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకుండా ఉన్నాను. The Paul was actually a Jew. There was not a time he was without law. పౌలు గారు యూదుడు కదా, ఈయన ధర్మశాస్త్రం లేకుండా ఎట్లా ఉంటాడు అసలు? He had circumcision, he had all those things. So naturally he was always with the law. But there was a time he says, for I was alive without the law once. Look, that's what he's telling. ఇక్కడ చెప్పబడిన మాట ఏమంటే, నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటేనేను అన్నాడు. ఏంటి అసలు అతను యూదుడు, సున్నతి పొందినవాడు, ధర్మశాస్త్రం లేకుండా ఆయన ఎట్లా ఉంటాడు? ఉండడు కదా. So here Paul is telling about people who were once without law. అంటే పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రము లేకుండా ఎవరెవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. So people without law are natural man. Actually, that's what I said, natural man and the law. That's very simple and talking that way. ఇక్కడ మీకు సులువుగా అర్థం చేసే దాని కొరకు మాత్రమే దీన్ని బట్టి నేను చెప్పింది ఏంటంటే, ఇతడు ప్రకృతి సంబంధమైన మనిషి, ధర్మశాస్త్రం లేకుండా ఉండిన వ్యక్తి అని నేను మీకు బాగా సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పాను. So you must understand, natural man was without law, but once we were without law, but when the law came and killed it, that's what he's telling. ఇక్కడ చెప్తున్న మాట ఏమంటే, ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడు ధర్మశాస్త్రం లేకుండానే ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రం దగ్గరకు రాగానే అతను చనిపోయిన వాడిగా ఉన్నాడు కదా. That is a simple explanation, but if you ask Paul is telling, we can link that to Paul life also in this way. కానీ ఈ విధంగా పౌలు గారి యొక్క జీవితము ఈ విధంగా కూడా మనం చూడొచ్చు దాంట్లో బట్టి. So because Paul is using the word I was once, so you can put it as this may be the life of a person before he took the bar mitzvah. Just say that word only. బార్ మిత్సోవా అనే దానికి రాకముందు ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడినట్టుగా మనం గమనిస్తాం. పౌలు గారు చెప్తున్నాడు. బార్ మిత్వా actually is a religious ceremony observed by the Jewish boys when he attained the age of 13. అంటే 13 సంవత్సరాల వరకు ఈజ్ ఏ జూయిష్ పర్సన్. అతడు యూదుడైన బాలుడు ఒక మత సంబంధమైన వ్యక్తిగా 13 సంవత్సరాల తర్వాత చేయబడతాడు అనేది ఒక వారి యొక్క పండగల గురించి చెప్పబడింది. When you look at the Jewish boys, they are taught the law right as small children. ధర్మశాస్త్ర ప్రకారము వారు చెప్పేది ఏమంటే 13 సంవత్సరాల లోపు అందరూ పిల్లలుగా ఉన్నారు, చిన్న పిల్లలుగా. No. Jewish boys are taught the law even as a small child. అది యూదులు చెప్తుంది ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక చిన్న పిల్లవాడుగా ధర్మశాస్త్రం చెబుతుంది 13 సంవత్సరాల లోపు వాళ్ళు. So what these Jews do is they take the scroll and put honey upon the scroll and keep it in front of the children, small crawling children. ధర్మశాస్త్రం ఒక చుట్టలు చుట్టి అక్కడ పెడతారు, అక్కడ తేనెను కూడా పెడతారు. For 3-4 years children, please admit, Titus. Okay. Now what happened is these children, when you're just crawling, they crawl and come and take this lick this honey. ఇక్కడ ఆ చుట్టలు గ్రంథం చుట్టలు తీసుకొని ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు వచ్చి ఆ తేనెను పట్టుకొని తింటారు. So when the child licks the honey, he has a desire to again go and lick the scroll. ఎప్పుడైతే తేనె తినాలనుకుంటారో గబగబా అక్కడికి వెళ్ళి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ చుట్టం తీసుకొని పోయి తేనె రుచిగా ఉంటుంది కదా అక్కడ తినడానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు. In this way, the Jews develop a love to the word of God even in the mind of small children. ఇప్పుడు కూడా యూదులైన వారి యొక్క పిల్లల హృదయాల్లో ఇదే పద్ధతి వారికి ఉన్నాయి. Titus is there. Uncle. Titus. Uncle.
Please admit the people. You look on the screen and do it. You're troubling me. Actually, it's blocking my screen. Okay. How many times I've told? When these children when they eat the honey, what is going to happen is they have a liking towards the for the scriptures. ఈ చుట్టలు గ్రంథము చుట్టూని వాళ్ళు పిల్లల చేతిలోకి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా తేనె తినాలి అని ఆశ కలుగుతూ ఉన్నప్పుడల్లా ఆ గ్రంథం చుట్ట దగ్గరికి వెళ్ళాలి, ఆ తేనె వాళ్ళు నేటి మీద లాక్కుంటూ ఉంటారు. Slowly up to the age of 13 they learn all the laws. అప్పటి వరకు 13 సంవత్సరాల వయసు వరకు ఈ ధర్మశాస్త్రములో ఉండిన విధులన్నీ కూడా అప్పటికి వాళ్ళు నేర్చుకుంటారు 13 సంవత్సరాల వయసులోగానే. They are learning the law, but still they are children, so there is no commitment to the law. That's the reason. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం అనేది ఫలానా ఆజ్ఞలు ఫలానా పద్ధతులు నేర్చుకుంటారు కానీ వారికి దాంట్లో అనుభవం లేదు. But when it comes to the age of 13, there this bar mitzvah a celebration is done. ఇక్కడ బార్ మిక్స్వా అనే ఒక పండుగ అనేది 13 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటుంది వారి జీవితంలో. The 13-year-old boy takes an oath before the Lord that he is going to obey the law till the last breath in all respect. అంటే 13 ఏళ్ల తర్వాత ఒక పండుగ సమయంలో ఆ పిల్లలు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఒక ప్రమాణం చేస్తారు, చనిపోయేంత వరకు ఈ ఆజ్ఞలకు నేను లోబడతాను అని వాళ్ళు ప్రమాణం చేస్తారు. Now his carefree days are over. Now he has become accountable to God for all his actions. కనుక ఇప్పటి వరకు జరిగే కార్యాలన్నిటికీ తను లెక్క చెప్పేవాడిగా ఉన్నాడనేది గుర్తెరగాలి. Now comes the problem. ఇప్పుడు సమస్య అనేది వస్తా ఉంది. He was only learning the law. Now he has taken a decision that he is going to obey the law in its every root. అంటే ఈ ధర్మశాస్త్రములో ఉండిన అణువును తను అనుసరించేవాడిగా ఉండాలి. కానీ 13 ఏళ్ల వరకు తను ఊరక చదివాడు అంతే, కానీ ఇప్పుడు దానికి విధేయత చూపించాలి. Verse 8 explains that very clearly. 8వ వచనం దానికి పూర్తిగా మనకు అర్థం చెప్తా ఉంది. For sin taking occasion by the commandment wrought in me all manner of concupiscence, for without law the sin was dead. 8వ వచనం చదువుతున్నాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించాను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. Now the law taught do not commit adultery. ధర్మశాస్త్రం చెప్పేది ఏమంటే వ్యభిచారం చేయబాకనే ధర్మశాస్త్రం చెబుతుంది. The law said don't bear false witness. అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు అని ధర్మశాస్త్రం చెబుతా ఉంది. I'll tell you one incident which is happening very frequently in the Navy. నేవీలో ఎక్కువ సార్లు జరిగే విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. I was also in Navy till 93. Many of you know about it. మీకు అందరికీ తెలుసు 93 వరకు నేవీలో నేను కూడా పనిచేశాను, సబ్ గారు కూడా పనిచేశారు. We used to be on board ships. షిప్స్ లో పనిచేస్తారు. Now suppose look, my ship was based in Mumbai. ఎక్కువ సార్లు ముంబైలోనే వారికి ఉండే స్థానం అదే. Now the ship started sailing to Cochin, then to Vizag, then to Calcutta. Imagine that way. ఊరకట్లా అనుకోండి, బొంబాయి నుంచి కొచ్చిన్కి కలకట్టాకి ప్రయాణం చేయడానికి ఉందనుకోండి. So when the ships comes to every port, we are free to go out. The sailors can go out. ఇక్కడ ప్రయాణం చేసే ప్రయాణికులందరూ కూడా ఎప్పుడైతే ఒక తీరం దగ్గరికి వచ్చిందో అక్కడ తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు అక్కడ బయటికి వెళ్ళిపోవడానికి. You can go one day roam around and enjoy your life and you can come back. ఒక రోజు 2 రోజులు బయటికి వెళ్ళి ఆ రూమ్ తీసుకొని సంతోషంగా కాలం గడిపి మళ్ళీ తిరిగి వస్తారు. Now the ship has come to Vizag. Sorry, now the ship has come to Calcutta, Mumbai. Sorry, కలకత్తా వచ్చింది ముంబై నుంచి షిప్. Now it is in Calcutta. కలకత్తాలో ఉంది. So we are free to go out. మనం బయటికి వెళ్ళే అవకాశం దొరికింది కలకత్తాలో. Before going,
we have to come to the gate called gangway, and there the one officer will inspect us and will instruct us. అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరకు వచ్చి రాగానే ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, పర్యవేక్షణ అధికారి. పర్యవేక్షణ అధికారి కొన్ని రూల్స్ కూడా చెప్తాడు, కొన్ని పద్ధతులు. He says that don't take that bus, that is going to so and so place, that's a red street, so don't go to that place. So he'll tell the which bus goes to the red street and what all things are available, what everything he'll explain and said don't go there. ఆ ఇన్స్ట్రక్టర్ చెప్తాడు వారికి తరబిది ఇచ్చాయన, పలానా బస్సు ఎక్కితే పలానా వెళ్ళకూడదు స్థలం ఉంటుంది, ఆ భయంకరమైన స్థలాలు, ఆ స్థలాలకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే మీరు పలానా ఇబ్బందులు పడతారు, కనుక ఆ స్థలాలకు వెళ్ళకూడదు అని ఆయన చెప్తాడు ఆఖరిలో. The person who never knew anything about that place will get the bus number, even the rate, everything is very clearly told in that instruction. ఇప్పుడు ఆయన చెప్పే వాటిల్లో పలానా బస్సు ఎక్కబాకండి, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే పలానా డబ్బులు ఇంత ఖర్చు అవుతాయి, ఇంత బాడీ చేసుకుంటారు ఇట్లా అని ఆఖరికి చెప్తాడు. ఆయన డబ్బులు చెబుతాడు, రేటు చెబుతాడు, బస్సు నంబర్ కూడా చెబుతాడు. He don't ask anybody, go to the bus stand, go to the same place, because everything is told to him there much before telling don't go there. Only thing is that don't go there. అంటే అతను ఆయన ఎందుకు చెప్పాడు అని అంటే వెళ్ళకూడదు అని చెప్పడానికి చెప్పాడు, కానీ అసలు అక్కడ వాళ్ళకి తాళం ఇచ్చినట్టుగా గమనిస్తుంది. This is exactly what the law is. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పింది అదే. Don't tell lie, don't bear false witness. So you understand what is lie, what is false witness, what is adultery, everything is told, but don't do it. That's actually the law is. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, సాక్ష్యం పలకూడదు అనేది మనకు తెలుసు, కానీ ధర్మశాస్త్రం చెప్పేది కూడా అదే, ఇట్లా చేయకూడదనే చెబుతుంది. Now look, the problem is law reveals sin but try to forbid it, try to stop it. After revealing, don't do it. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది పాపం అనేది ఎలాంటి అని చెప్తుంది, కానీ అది చేయబాకండి అని కూడా చెప్తుంది. So that is problem with the law. Law says so many things, everything is told clearly and said don't do it. So you are exposed to the law, exposed to the sin, said don't do it. కనుక మీరు పాపంతో మిళితం కాకుండా ఉండాలి అని అంటే ఇదిగో మీరు ధర్మశాస్త్ర ప్రకారం అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది మాత్రమే ధర్మశాస్త్రం చెబుతా ఉంది. It is revealed to whom? It is revealed to whom? ఇది ఎవరికి తెలియజేయబడింది ధర్మశాస్త్రం? Natural man. ఇది ప్రకృతి సంబంధమైన మనిషికి తెలియజేయబడింది. The natural man has actually a problem. He always want to do sin only. So he got the knowledge, so he naturally can do sin easily. ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన మనిషి సాధారణంగా అసలు పాపంలోనే ఉన్నాడు. అతడు పాపం ఎలాగూ చేయాలో కూడా ఆయన అనుసరించగలిగిన వాడుగానే ఉన్నాడు. Now Paul says the law revealed and revived sin nature in me. అంటే పాపం అనేది ఈ ధర్మశాస్త్ర ప్రకారం నాకు ప్రత్యక్షపరచబడింది, మాత్రమే కాకుండా అది తెలియపరచబడతా ఉంది. So that is the problem. The law revealed sin, also it revived the desire for sin in my life. నా జీవితంలో ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపం అంటే ఏంటో చెప్పింది, మాత్రమే కాకుండా పాపాన్ని గురించిన ఇక అవగాహన ఇంకా ఎక్కువ చేసింది. Now comes up again the next problem. The sin thus become the base of operation for war against Paul, against natural man. అంటే ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు ఎలాగుంటాడు అనేది అపోస్తులైన పౌలు గారు దానికి వ్యతిరేకంగా తెలియజేస్తా ఉన్నాడు. Now look, I was talking about the story of the ship. Now suppose a man went to the Red Street after learning everything from the ship, and he went to the Red Street. Just imagine that. ఊరక మీరు అట్లా ఊహించుకోండి, ఆ ప్రయాణం చేసే ఆ షిప్ లో ఆయన వెళ్ళాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. And imagine the naval police has caught this person from the Red Street. This naval police only caught him.
నేవీ పోలీసులు మాత్రమే ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు ఆ స్థలంలో రెడ్ అలా ఆ జోన్ లోకి వెళ్ళి తేలితే. Now the sailor is brought back to ship and he started telling, sir, you only told me that is a bus number, that is a place. So I heard your voice. I went there. So I'm not guilty. You are guilty. Will he be excused? కాదు సార్, మీరు నన్నే అక్కడికి బస్సు నంబర్ చెప్పారు, దానికి వెళ్ళకూడదు అని అక్కడ చెప్పారు. అది చెప్పింది మీరే కదా, కానీ నేను అక్కడికి వెళ్ళాను, మరి ఇలా జరిగింది అని చెప్తే అది నేరారోపణ చేసినట్టేనా ఆయన మీద? That is actually the problem. The law reveals sin and actually it becomes the base of operation to work against me. Actually, that is the problem. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ పాపము అనేది ధర్మశాస్త్రం ద్వారా వెలుగులోకి తేబడింది, కానీ అది నాలోనే అది జరుగుతూ ఉంది. Oh, that means now we came to another problem. The law was the problem. Law is good. Now read 7:12. 12వ వచనం చదువుతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. Now the problem comes again, the ship story. It is that man has gone to the red street not because the person has told him, but he was bad. If you say that knowledge was the mistake, then it is not told that way. అంటే ఈ వెళ్ళకూడదు, ఫలానా స్థలానికి వెళ్ళకూడదు, ఫలానా జలానికి వెళితే ఇబ్బంది అవుతుంది అని ఈయన చెప్పాడు. కానీ ఇది చెప్పకముందే అతను దేహంలోనే ఈ నియమం అనేది ఉంది కదా, పాప నియమం అనేది. So you must understand, law is not evil. It is holy and just and good. అందుకని ఇక్కడ వ్రాయబడింది ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది కూడా ఉంది. So don't say I sinned because of the law. No. Law is good, law is just, law is holy. కనుక ఈ ధర్మశాస్త్రం పాపమని మనం చెప్పకూడదు, ఎందుకంటే ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. కాబట్టి ధర్మశాస్త్రం ఇటు చెప్పింది కాబట్టి నేను పాపం చేశానంటే తప్పు కదా. But the problem is with the person, not with the law. సమస్య ఏంటంటే ధర్మశాస్త్రం కాదు, ఆ వ్యక్తి సమస్య. Verse 14, the law is good. We know the law is spiritual. Law is spiritual because it came from God. Law is holy. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, ఎందుకంటే అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి. So you understand, law has no problem. Law is holy, then law is good. It rightly condemns the sinner, and law is just because it is prepared the sinner to the Lord. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, నీతి గలది, అది ఒక మనిషిని ప్రభు దగ్గర నడిపించడానికి అవకాశం ఉంది. So you understand, law is holy because it came from the Lord. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. Law is just because it rightly condemns the sinner. ఇది నీతి కలిగింది, ఎందుకంటే ఖచ్చితంగా ఒక పాపిని తీర్పు తీర్చేది. Law is good because it prepares a person to receive Christ. ఈ ధర్మశాస్త్రం మంచిది, ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి అవకాశం ఉంది. Galatians 3:24 says, wherefore the law was our schoolmaster to bring us unto Christ, that we might be justified by faith. అందువల్ల గలతీ పత్రికలు చెప్పండి మాట 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, ధర్మశాస్త్రము ఒక ఉపాధ్యాయుడిలాగా ఉంది నాకు అని చెప్తా ఉన్నాడు. 3:24లో రాయబడింది. కాబట్టి మనము విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. Why the law was given? ఎందుకు ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది? The law was given to prove a man's inability to do it so that he can receive Christ. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించే దాని కొరకు నడిపించబడతా ఉంది ధర్మశాస్త్రం. I have prepared a class how the law is working in the Old Testament. What is the purpose of class? I'll be of the law. All this I'll be telling next week before I go to next part. ఆ తర్వాత భాగానికి మనం వెళదాం. కానీ దీనికంటే ముందుగా ధర్మశాస్త్రం పాత నిబంధనలలో
దాని అది ఏం చేస్తా ఉంది, దాని ఫలితాలు ఏంటో మనం తర్వాత మనం దాన్ని ధ్యానం చేస్తాం. పాత నిబంధన Or sometimes even I may do it after the chapter 7 because I'm preparing a class in that way. ఎందుకంటే ఈ విధంగా నేను సిద్ధపరచుకున్నాను. 7వ అధ్యాయం తర్వాతైనా మనం తర్వాత ధ్యానం చేయొచ్చు. Because we must know why the law was given if it is causing this trouble. So there is definite purpose. God gave the law with a purpose. That only purpose is to bring us to the Lord. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు రాయబడింది, ఎందుకు అనుమతించబడింది అంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడి దగ్గరకు నడిపించే దాని కొరకే మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడింది. The problem is law was ineffective because we are lost. That's the problem. Chapter 7, verse 18. 18 మనకు రాయబడినట్టుగా నాయందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. We'll read verse 18. For I know that in me, that is in my flesh, dwelleth no good thing. For to will is present with me, and how to perform that is good I find not. నాయందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుట్లేదు. I know the law is good. He says, I know the law is good. I know the law is spiritual. I know it's just all good, but I am not able to perform it. కానీ ధర్మశాస్త్రం మంచిదే, అది నాకు ఇవ్వబడింది. కానీ దాని ప్రకారం నేను చేయలేకపోతున్నాను కదా, నియమం ప్రకారం చేయలేకపోతున్నాను అనేది ఒక నియమం నాలో ఉందని అంటున్నాను. Here is the real problem. ఇక్కడ ఒక వాస్తవమైన సమస్య అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. Now imagine the finest and the most experienced football coach will lose every game if he had a team of crippled and blind players. A football team, best coach for a team, best coach is given. ఒక మంచి ఫుట్బాల్ ఆడే ఆటగాళ్ళకు ఒక మంచి తరఫీదు ఇచ్చే ఒక కోచ్ ఉన్నాడు అనుకోండి. And the coach is given the players. ఈ కోచ్ తరఫీదు ఇచ్చాయన వీళ్ళకి ఇచ్చాడు, ఒక టీం కి ఇచ్చాడు, ఇవ్వబడ్డాడు. He has to train all these players. ఆటగాళ్ళందరికీ, ఫుట్బాల్ ఆటగాళ్ళందరికీ ఈయన తరఫీదు ఇవ్వాలి. He trained all the players. That is true. He trained well. He's the best coach. His training also is very good. ఇతడు చాలా మంచి తరఫీదు ఇవ్వగలిగిన కోచ్, కానీ తన శక్తి సామర్థ్యాలన్నిటి ప్రకారం వాళ్ళకి ఇచ్చాడు, తరఫీదు ఇచ్చాడు. But the problem with the players is they are blind and they're crippled. They cannot even run properly. Only not 2 legs, only one and a half leg. సమస్య ఏంటంటే ఈ ఆటగాళ్ళందరూ గుడ్డోళ్ళు మాత్రమే కాకుండా ఒక కాలు కలిగిన వాళ్ళు, కాలున్నర కలిగిన వాళ్ళు ఇట్లా ఉంటారు. So this is the problem with the natural man. ఇది వాస్తవంగా ప్రకృతి సంబంధమైన మనిషికి చెప్పబడుతున్న ఉదాహరణ. The natural man, if you know my class, you know he's blind, deaf, dumb, dark heart. You know the class, salvation. ఎందుకంటే ఇప్పుడు రక్షణ గురించి మీరు వినే ఉంటారు. ఇతడు ఎలాంటి వాడంటే ప్రకృతి సంబంధి, ఈ చెవిటోడు, గుడ్డోడు, మాట్లాడలేని వాడు, అంగవైకల్యం కలిగిన వాడు అనమాట. Now look, dumb, deaf, dark-hearted, blind man is given the best coach. And what they can do? That's actually happening with the law and the natural man. సమర్థవంతమైన కోచే గాని ఆ కోచ్కి ఇవ్వబడిన టీం ఎలాంటిదంటే అందరూ చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, గాఢాంధకారం కలిగిన హృదయం కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమన్నా సక్సెస్ అవుతారా? కాదు కదా. Why I wrote this? Because basically when I was writing this, India was in my mind.
నేను ఇది రాస్తా ఉంటుంటే మన భారతదేశం నా మనసులోకి వచ్చింది. Because I was reading in papers, the government is telling this sort of corruptions are happening in India because of the lack of the proper law. సరైన ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఈ లంచాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు అని పేపర్లు అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా. Rape cases, theft cases, every day murder, everything. Say the problem is with the Indian constitution. That's what this government is telling. ఈ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం సరిగా లేదు కాబట్టి ఈ మర్డర్లు లేకుంటే ఈ కూనీలు, ఈ హత్యలు, ఈ మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయని పేపర్లు వస్తూ ఉంటాయి. When I read that, I thought the best law was given by God to Moses. They could not do it. What is India government going to do? మంచి ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇవ్వబడింది ఇశ్రాయేలీలకి. అట్లానే గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలరు? Government cannot do anything till Christ work. Christ only has to recreate that person. Then only he can do righteousness with the help of Holy Spirit. పరిశుద్ధాత్ముడు ద్వారా మాత్రమే, క్రీస్తు ప్రభువుల వారి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అది క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం చేయబడుతుంది. Two things are needed. You have to be born again. You have to obey the Holy Spirit. Then only you can do righteous fruits of righteousness. ఇక నీతిమత్వమైన జీవితం మనం జీవించాలంటే రెండు విషయాలు చెప్పబడాలి. ఒకటి, కొత్త జన్మ అనుభవంలోకి రావాలి. రెండోది, పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణ ప్రకారం మనం జీవించాలి. You must understand the two words once again. What is that? One was apenithisko and thanato. అపరితిస్కో అంటే క్రూరమైన మరణం, థనాతో అనేది సామాన్యమైన మరణం అనేది ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. You have to understand that I died violently. I am no more of the world. I am recreated. Not only that, I have to die every minute for the evil desires which come into my mind. Then only you can live a righteous life. నేను ఒకసారి యేసు ప్రభుల వారి యొక్క క్రూరమైన మరణంలో నేను మరణించాను అని ఖచ్చితంగా మనం గుర్తెరగాలి. మాత్రమే కాకుండా రోజు ప్రభు కొరకు నేను చనిపోయిన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడే ప్రభు కొరకు ఫలాలు ఫలిస్తాను అని ప్రతి ఒక్కరు గుర్తెరగచ్చు. No law can ever change man. No law can ever change man. Even let it be any law. Mosaic law could not change. Then what Indian law is going to change? No, you cannot change man. You can be changed only man when they are born again and they live righteously, surrendered life and devotional life. వాస్తవంగా ఒక వ్యక్తిని ఏ రాజ్యాంగం, ఏ పద్ధతులు కూడా మార్చలేదు. అది ఇండియాలా కాదు, అది మోషేలాగా ధర్మశాస్త్రం కాదు, అది ఏది కుదరదు. యేసు ప్రభుల వారి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి కార్యాలు, దేవుని కొరకు కార్యాలు చేయటానికి, జీవితంలో మార్పు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. That is why I wrote this. Good players, a group of football players, crippled and blind with the best coach. That is the problem. ఒక మంచి తరఫీదు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన కోచ్ ఉండాడే కానీ వాళ్ళు ఎవరంటే గుడ్డి వాళ్ళు ఉన్నారు ఆ టీంలో, కుంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నట్టుగా ఉంది. That is actually natural man and the law. Yes, we have finished that topic. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ధర్మశాస్త్రంతో ఉన్న బంధం అనేది అది నేను మీకు చెప్పగలిగాను. అది ఈ ప్రకృతి సంబంధికి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం నేను చెప్పాను. Natural man is doomed by the law. Natural man is doomed by the law. Last ప్రకృతి సంబంధమైన మనుషులతోటి ఆ కార్యక్రమం మనం అయిపోయినట్టుగా మనం గమనిస్తాం. 17 వచనాలు. That will give the next one. That is this week. That is carnal man and the law next week. ప్రభు చిత్తం అయితే శరీర సంబంధికి మరియు ధర్మశాస్త్రానికి ఉన్న అనుబంధం ఏంటో తర్వాత తరగతిలో మనం గమనిద్దాం. Thank you for listening. మీరందరూ విన్నందుకు మీకు చాలా వందనాలు. If your questions you can ask me, otherwise you can pray and finish. ఒకవేళ ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. Titus, I am sorry because I was a little bit angry with you.
టైటస్ నీ మీద కోపగించుకున్నాను, ఏమనుకోబాక. You must keep admitting the people, okay? Titus. టైటస్ ఓకే Okay. No, it was a జాయిన్ అయ్యే disturbance. వాళ్ళందరూ నువ్వు అడ్మిట్ చేసుకోవాలి. Okay. Okay then. No questions, we can pray and finish. ఏమన్నా సమ్ ప్రశ్నలు ఉంటే అడగండి, లేకుంటే మొంతపాటి శ్రీని ప్రార్థన చేస్తాడు. ఉన్నాడా? They understood everything. They are very, very good people. మీరందరూ బాగా అర్థం చేసుకున్నారు, బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. శ్రీను మొంతపాడు అంకుల్ డాడీ ఇక్కడ లేదు. లేడా? తిరుపతిలో ఉన్నాడా? ఉన్నారా? నవీన్ ఉన్నాడా తిరుపతిలో? ఉన్నారు. తిరుపతిలో రాబోయే Uncle, he went to work, I think. జీవన్ నవజీవన్ అన్నయ్య అమ్మా ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు స్తోత్రంలో వందనములు ప్రభా. సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రకృతి సంబంధి ఎలాగో జీవిస్తాడో, మరి ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడో మీ వాక్యం ద్వారా మాకు వెల్లడి చేసినందుకు మీకు స్తోత్రములు. మరి మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడిన మరి మా జీవితాలు క్రీస్తు ద్వారా తప్పితే దేని ద్వారా మార్చబడలేవని మీ వాక్యంలో తెలియజేశారు. అయితే మరి ప్రతిదినం మరి పాపానికి మేము చనిపోయిన వారం ఏంటుండగా మరి క్రూరమైన మరణం మరి తనాతో అనే మరణం మేము రుచి చూచి ఉంటుండగా పాపం నిమిత్తమై ఇంకెప్పుడు పాప భాషలో జోలికి వెళ్లకుండా మీ కొరకు జీవించటకు సహాయం చేయండి. మీరు మరి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. వాక్యం అందించిన మీ దాసులు సాబు వర్గీస్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచర్యను దీవించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. తర్జుమా చేసిన మరి కిషోర్ అన్నయ్య వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. వాక్యము వినటానికి మరి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము మా జీవితాల్లో మరి కార్య సాధకం అవటానికి సహాయం చేయండి. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.